మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది పెద్ద కాకాని నుంచి వచ్చామండి. ఓకే. ఇక్కడ ఆర్కే డ్రైవింగ్ స్కూల్లో నాకు సైకిల్ రాదు. నేను 10 డేస్లో అసలు ఎలా నేర్చుకుంటాను అని అనుకున్నాను. కానీ ఇక్కడ ట్రైనర్స్ చాలా బాగా నేర్పిస్తున్నారు. లేడీ ట్రైనర్ ఉండడం వల్ల ఏదైనా డౌట్స్ ఉన్నా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చాలా పేషెన్స్తో నేర్పిస్తున్నారు. ఏ ఏజ్ వాళ్ళైనా నేర్చుకోవచ్చు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? చిన్నవాళ్ళు ఎక్కువ మంది? పెద్దవాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు. అండ్ దాంట్లో సైకిల్ లేని వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో సైకిల్ లేని వాళ్ళకి కూడా 10 రోజుల్లో నేర్చుకోగలిగేలా చేస్తున్నారు. అండ్ 10 డేస్లోనే కాన్ఫిడెన్స్ చాలా బిల్డప్ చేస్తున్నారు. సో ఇక్కడ చాలా బాగా నచ్చింది. వాళ్ళు చాలా ఓపికతో ట్రైనింగ్ నేర్పిస్తున్నారు. ఓకే. ఇప్పుడు అంటే చాలా మంది పెద్దవాళ్ళు వస్తున్నారంటే ఆ టైంలో వాళ్ళకి సైకిల్స్ లేక ఏదైనా ఇబ్బంది అంటే నేర్పించేవాళ్ళు లేక అలా వస్తున్నారు. ఇప్పుడు నువ్వు చిన్నమ్మాయివే కదా, నువ్వు సైకిల్ తొక్కు ఉండాలి కదా, ఎందుకు తొక్కలేదు? అంటే నేను ఓన్లీ డాటర్. సో మా పేరెంట్స్ కొంచెం చాలా జాగ్రత్తగా ఉంటారు నేను ఎక్కడ కింద పడతాను అనేసి. ట్రై చేయలేదు అస్సలు ట్రై చేయలేదు. అసలు ఇప్పటి వరకు సైకిల్ కూడా ఎక్కలేదు నేను. ఫస్ట్ టైం కదా, రోజుకి ఇంప్రూవ్ అవుతూ ఉంటే వచ్చేస్తుందిలే అన్న కాన్ఫిడెన్స్ చాలా మంచిగా బిల్డప్. ఇప్పుడు అది విన్నప్పుడు 10 days లో సైకిల్ రాను ఇంపాసిబుల్ అనుకున్నాను. నాకు సైకిల్ చేస్తారు మీకు ఇక్కడ ఆల్రెడీ చూసాము, ఇక్కడ వీడియోస్ చూసాము. ఇక్కడికి అప్పుడప్పుడు ఇలా వెళ్తుంటే కనిపించారు. సో ఒకసారి అడుగుదాము, కనుక్కుందాం అంటే వీడియోస్ చూసినప్పుడు 5 days అంటున్నారు, 10 days అంటున్నారు. వస్తుందా రాదా అన్న అస్సలు చాలా భయం ఉండింది. కాకపోతే ఇక్కడికి వచ్చి ఫస్ట్ డే ఇదంతా చూసేసాక అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. అందుకని జాయిన్ అయ్యాము. ఇక్కడ చాలా మంది వస్తున్నారు కదా, ఎవరైనా నేర్చుకోకుండా వెళ్ళే వాళ్ళు కానీ నేర్చుకోకుండా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చారంటే నేర్చుకోకుండా అయితే అస్సలు భయంతో వచ్చాను. నేను చాలా భయంతో వచ్చాను. ఎక్కడ కింద పడతానో పేరెంట్స్ ని ఒప్పించి మరీ వచ్చాను నేను. ఓకే. పేరెంట్స్ కూడా సపోర్ట్ చేశారు కదా రోజు నిన్న అక్కడి నుంచి? అవును, రోజు అక్కడ నుంచి ఆల్మోస్ట్ 10 kilometers డిస్టెన్స్. మార్నింగ్ 5కి లేచి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే వరకు 6 అవుతుంది. 6 నుంచి ఒక 40 minutes 50 minutes అలా నేర్చుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు ఓకే ఇవాళ కొంచెం కాన్ఫిడెంట్ గా కొంచెం ఇంప్రూవ్ అయ్యాను అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే. అంటే 10 days లో అంటే మీకు యూజ్ అవుతుందంట? ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఎవరికైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం డిసప్పాయింట్ అవ్వకుండా వెళ్తారు. ఓకే. నువ్వు ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా అడిగితే ఇప్పుడు నువ్వు వర్క్ చేసే దగ్గర కానీ ఆల్రెడీ చెప్పాను మీకు ఎవరికన్నా రాకపోతే జాయిన్ అవ్వండి అని. సో ఇంకా ఎక్కువ నెక్స్ట్ ఇప్పుడు నువ్వు 2-wheeler నేర్చుకొని నెక్స్ట్ కార్ డ్రైవింగ్ రావాలి మా దగ్గరికి నెక్స్ట్ ఇయర్. ఓకేనా? 2-wheeler నువ్వు వేసుకొని రావాలి. ఓకేనా? ఓకే. ఇప్పుడు మీరంటే 10 kilometers, అదే మనం చాలా దూరం అనుకుంటున్నాం కదా, మీరు ఇంకెంతకన్నా దూరం వాళ్ళని కూడా చూసుంటారు కదా. బెంగళూరు నుంచి వచ్చారు చాలా మంది, వైజాగ్ నుంచి వచ్చారు, సత్తెనపల్లి అలా దూరం నుంచి వచ్చి కూడా ఇక్కడ సపరేట్ గా వాళ్ళు ఇక్కడ అకామిడేషన్ తీసుకొని హాస్టల్లో ఉంటూ 10 days క్లాస్ ని డైలీ మార్నింగ్ ఈవినింగ్ 2 courses లాగా డైలీ 2 classes లాగా ఫినిష్ చేసుకొని హ్యాపీగా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నీకు అంటే 2-wheeler నేర్చుకోవడం వల్ల ఎక్స్ట్రా ఎనర్జీ యాడ్ అయినట్టే కదా. ఇప్పుడు నువ్వు ఎవరు వర్కౌట్ లాగా కూడా అవుతుంది. అంటే ఎవరి మీద యూజ్ ఏంటి, నీకు ఎందుకు ఉపయోగపడిద్ది అనుకుంటున్నావు? కొంచెం బ్యాలెన్సింగ్, కంట్రోల్, ఫోకస్ అదంతా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు అంటే అందరూ పెద్దవాళ్ళు వచ్చేది, రాని వాళ్ళు నువ్వు చిన్నమ్మాయివి. చాలా మంది అంటే డైరెక్ట్ గా వాళ్ళ పేరెంట్స్ తో అలా నేర్చుకుంటారు కదా, నువ్వు ఎందుకు నేర్చుకోలేదు? లేకపోతే నువ్వు వెహికల్ రాక ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావు? నేను ఎందుకు ఇంట్లో నేర్చుకోలేదంటే మా పేరెంట్స్ చాలా ప్రొటెక్టివ్ అన్నమాట. సో వాళ్ళు నేర్పిస్తే నేను ఎక్కడన్నా కింద పడతానేమోనని వాళ్ళకి చాలా భయం. సో ఇక్కడైతే ట్రైనర్స్ ఉంటారు, వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అందుకని ఇక్కడ జాయిన్ చేశారు. సో వాళ్ళు కూడా చూస్తుంటే ఓకే వీళ్ళు బాగా నేర్పుతున్నారు, సో మా అమ్మాయి బాగా నేర్చుకోగలుగుతుంది, రేపు ఎప్పుడన్నా మేము లేకపోయినా కూడా ఇండిపెండెంట్గా తన వర్క్ ప్లేస్కి వెళ్ళడానికి యూజ్ అవుతుంది, అందుకని ఇక్కడ జాయిన్ చేశాను. చాలా మంది లేడీస్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా వెహికల్స్ కోసం. అవును. అలాంటి మీరు ఎప్పుడైనా అంటే వెహికల్ కోసం వెయిట్ చేయడం ఇదంతా? వెయిట్ చేయడం
చాలాసేపు వెయిట్ చేసా. ఒక రోజు అయితే 1/2 అవర్ 40 మినిట్స్ వెహికల్ కోసం వెయిట్ చేసా. అసలు వేరే లేట్గా అపాయింట్మెంట్స్ ఉన్న వాళ్ళు, లేట్గా ఉన్న వాళ్ళు కూడా మార్నింగే, ఎర్లీ మార్నింగ్ అంటే అంత ఎంతూజియాస్టిక్గా ఉన్నారు. తొందరగా నేర్చుకోవాలి, మార్నింగే రావాలి, కొంచెం అట్మాస్ఫియర్ కూడా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి సో ఎక్కువ క్రౌడ్ ఉంటుంది నేర్చుకునేటప్పుడు కూడా. అంటే చాలా మంది ఉంటారు కాబట్టి ప్రశాంతంగా ఎర్లీగా వస్తే బెస్ట్. అంటే మనకన్నా ముందు చూసి మనము నేర్చుకుంటున్నాము వాళ్ళలాగా. ఓకే రేపు మనం నెక్స్ట్ ఇలా ఇంప్రూవ్ అవ్వాలి, నెక్స్ట్ వాళ్ళలాగా వెళ్ళాలి అంటే ఒక్కొక్క రోజు ఇంప్రూవ్ అవుతుంది. అంటే వాళ్ళని చూస్తే ఇంకొంచెం మోటివేషన్. ఓకే, ఇప్పుడు నీ డ్రైవింగ్ ఎలా ఉందో చూద్దాం. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎప్పుడు పెద్దవాళ్ళతో తీస్తున్నారు వీడియోస్ అంటే అని అనుకుంటారు. మేము చాలామంది అంటే చిన్నవాళ్ళు కూడా వచ్చి నేర్చుకుంటూ ఉంటారు. కాకపోతే ఈ వీడియోస్ తీయటం ఎందుకు అనే ఉద్దేశంతో మనం వీడియోస్ తీయం. కానీ చాలామంది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అలా కాదండి. మనం డ్రైవింగ్ నేర్చుకోవాలి వాళ్ళ అవసరాన్ని బట్టి. చాలామంది లేడీస్ ప్రతి ఒక్కదానికి వెయిటింగ్ అని ఫీల్ అవుతుంటారు. బేసికల్గా మేమే చూస్తుంటాం ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు వెహికల్ లేక ఎంతో ఇబ్బంది పడటం. అలాగా వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఎన్నో సార్లు వెయిట్ చేస్తూ ఉన్న సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటారు. ఎవరైనా కూడా ఇక్కడ మీకు చాలా కంఫర్ట్గా డ్రైవింగ్ నేర్చుకోవచ్చు. ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు. మీకు లేడీస్కి లేడీ ట్రైనర్స్ ఉంటారు, జెంట్స్కి జెంట్స్ ట్రైనర్స్ ఉంటారు. కాబట్టి చాలా కంఫర్ట్గా డ్రైవింగ్ నేర్చుకోవచ్చు. ఈ పాప కూడా చాలా ఇంట్రెస్ట్తో చాలా కష్టపడి కూడా డ్రైవింగ్ నేర్చుకుంది. ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు.